అధైర్యపడవద్దు, తోడుగా నిలుస్తామంటున్న మిత్రులు. ఆపత్కాల వేళ బాల్యమిత్రుల బాధ్యత సహాయం చేసి మానవతా హృదయ స్పందనను కలిగించింది. క్యాన్సర్ పేషెంట్ గుండు కనకయ్యకు ₹1, ₹2 కాదు, ఏకంగా 1,03,100 దోస్తులు ఆర్థిక సాయంగా అందించారు. 1986-87 విద్యా సంవత్సరంలో రామగుండంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసించిన మిత్రులు నేటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వాట్సాప్ వేదికగా బాల్యమిత్రులు అనే గ్రూప్ మెయింటైన్ చేస్తూ అనారోగ్య స్థితిలో ఉన్న తన మిత్రుడు గుండు కనకయ్య పరిస్థితిని చూసి చలించి అందరూ కలిసి ₹1,00,000కు పైగా జమ చేసి నేరుగా అతని గృహంలో శనివారం కలిసి ధైర్యాన్ని అందించి ఆ డబ్బులను అందజేశారు. మిత్రుడు కనకయ్య పరిస్థితిని చూసి మిత్రులందరూ కూడా స్పందించి తగిన సహాయం చేసి చేదోడు వాదోడుగా నిలుస్తామని ధైర్యాన్ని ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న మిత్రుడు అధైర్యపడవద్దని, నేటి మిత్రులందరూ తోడుగా నిలుస్తామని భరోసా ఇవ్వడం బాల్యమిత్రుల బంధాన్ని మరింత దృఢపరుస్తున్నది. సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తూ మిత్రులను ఆపద వేళ ఆదుకునే మిత్రులు తోడుండడం ఎంతో గొప్పవరం. నేడు మిత్రులమే, కష్ట నష్టాలు పంచుకునే దోస్తులమే అని భుజం తట్టి చెప్పడం కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి. 1986-87 10th బ్యాచ్కు సంబంధించినటువంటి గుండు కనకయ్య ఆయన గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నాడని తెలిసి మా యొక్క 86-87 బ్యాచ్ మొత్తం ఒక వాట్సాప్లో చాట్ చేసుకుని మరి అందరం ఒకరికొకరిని చర్చించుకొని మరి ఆయనకు ఏదైనా మనం ఆర్థికంగా సాయం చేసి ఆయనకు మనం సపోర్ట్ చేసి ఆయనను మళ్ళీ తిరిగి మనలో ఒకటిగా మనం బాగు చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక వారం 10 రోజులలో మరి అతనికి ₹1,03,100 ఆయన ట్రీట్మెంట్ కోసం ఆయనకు ఖర్చు కింద ఆయనకు ఇవ్వడం జరిగింది. నగదుగా, క్యాష్గా, కొంత చెక్ రూపంలో, కొంత నగదు రూపంలో ₹1,03,100 ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం, తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నదని చెప్పి మేమందరం భావించుకొని ఈరోజు కనకయ్య గారింటికి లింగాపూర్ గ్రామానికి విచ్చేసి మన మిత్రులందరూ కూడా 86-87 బ్యాచ్కు సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా వచ్చి మరి ఇవాళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ అన్న అలా సమక్షంలో ఈ అమౌంట్ ముట్ట చెప్పడం జరిగింది. బ్యాచ్ సంబంధించినటువంటి కనకయ్య గారి అనారోగ్యం బాగులేనందువలన తనకు హాస్పిటల్ ఖర్చుల గురించి మన స్నేహితుల ద్వారా అందరము కొంత అమౌంట్ జమ చేసినాము. ఆ అమౌంట్ ₹1,03,100 తనకు ఆర్థికంగా బాగలేనందువలన మాతోటి తోచినంత ఆర్థిక సహాయం వారికి అందజేసినాము. ఈరోజు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారో బాల్యమిత్రులు వాళ్ళందరూ కలిసి తనకు కలిసి వారి మంచి బాగోలు తెలుసుకొని ఈ యొక్క పారితోషికం ఇవ్వడం జరిగింది. తను రాబోయే రోజుల్లో ఎలాంటి అనారోగ్యం, ఎలాంటి పరిస్థితులైనా మేము ఆయనకు తోడుండి అలాగే మేము ఉన్నాము అన్నట్టు ఆయనకు ధైర్యం చెప్పుకుంటూ ఈరోజు మా తోచిన సహాయం మేము ఇచ్చినాము. ఈ కార్యక్రమంలో భాగ్యనగరం రాజబాబు, కందుల పోచం రమేష్, కందుల సత్యనారాయణ, సలీం, శ్రీనివాస్, అబ్దుల్, తకీ, హఫీజ్, నరసింగరావు, జోసెఫ్, మల్లేష్, మొయినుద్దీన్, భూమేష్, రవీందర్, గట్టయ్య, శ్రీనివాస్, సారయ్య, మహమ్మద్, ఉప్పల్రావు, వెంకటేష్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి MBBS, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని.